సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మధుమేహం 5వ అవతారం టైప్ 5 డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. మధుమేహం ఎవరిని నిశ్చింతగా ఉండనియదు. ఊబకాయం, జీవనశైలి లోపాలు, వారసత్వం ఇలా రకరకాల సాకులతో జీవితాల్లోకి చొరబడుతుంది. శరీరంలోని ప్రతి వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇప్పుడు టైప్ 5 డయాబెటీస్ పేరుతో పోషకాల లోపాలతో బాధపడుతున్న బాల్య కౌమారాల్ని కబలించే ప్రయత్నం చేస్తోంది. ఇదొక పెను విపత్తు అని అధికారికంగా ప్రకటించింది ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్. ఈ రుగ్మతకు సంబంధించి ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. నిపుణుల సాయంతో ఈ సందేహాలను దూరం చేయడానికై టైప్ 5 మధుమేహం గురించి ఒక అవగాహన ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది ఒక నిశ్శబ్ద హంతకి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి ఆసియా, ఆఫ్రికా దేశాల్లో 2.5 కోట్ల మంది టైప్ 5 మధుమేహం బారిన పడినట్లుగా అంచనా. మనం కనుక ఉపేక్షిస్తే పరిస్థితి మరింత దిగజారుతుంది. అందుకే వ్యాధి నిర్ధారణ, చికిత్సకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందింపబడుతున్నాయి. టైప్ 5 అనేది మిగిలిన మధుమేహాలతో పోలిస్తే ఎంతో భిన్నమైనది. మన దేశంలో 10 కోట్ల మంది చక్కెర రోగులు ఉన్నట్లు అంచనా. అందులో జీవనశైలితో ముడిపడిన టైప్ 2 డయాబెటీస్ బాధితులే అధికం. ఈ రుగ్మతకు ఊబకాయమే తొలి కారణం. అలాగే దీనికి జన్యుపరమైన కోణాన్ని కొట్టిపారేయలేం. జీవనశైలి సర్దుబాట్లతో టైప్ 2 ప్రభావాన్ని కొంతమేర నియంత్రించవచ్చు. టైప్ 1 విషయానికి వస్తే శరీరంలోని రోగనిరోధకత గురితప్పిన తుపాకీలా క్లోమగ్రంథిలోని ఇన్సులిన్ ఉత్పత్తి వ్యవస్థపై దాడి చేయడం వల్ల ఈ తరహా మధుమేహం వస్తుంది. ఈ రెండూ కాకుండా ఇంకొన్ని రకాలు ఉన్నాయి. వివిధ కారణాలతో క్లోమగ్రంథి పూర్తిగా దెబ్బతిన్నప్పుడు కూడా డయాబెటీస్ బారిన పడే ప్రమాదం ఉంది. సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే జన్యు సంబంధమైన సమస్యతోనూ మధుమేహానికి గురవుతారు. ఈ రుగ్మతలన్నింటినీ కట్టగట్టి టైప్ 3 చిట్టాలో చేర్చారు. కొందరు గర్భిణీల్లో 24 నుంచి 26 వారాల మధ్యలో మధుమేహ లక్షణాలు కనిపిస్తాయి. ఆ సమయంలో హార్మోన్లలో వచ్చే మార్పుల కారణంగా శరీరం ఇన్సులిన్కు స్పందించడం మానేస్తుంది. ఈ పరిస్థితి తాత్కాలికం కావచ్చు, జీవితకాలము కొనసాగవచ్చు. దీన్ని టైప్ 4 కింద పరిగణిస్తారు. ఈ వరుసలో 5వది బాల్య కౌమారాల్లో దీర్ఘకాలిక పోషక విలువల లోపాలతో ముడిపడిన టైప్ 5 డయాబెటీస్. తాజాగా ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ఈ పేరును ఖరారు చేసింది. ఇది మిగిలిన మధుమేహాలతో పోలిస్తే కొంత భిన్నమైనది. టైప్ 5లో ఇన్సులిన్ నిరోధకత ఉండదు. ఇన్సులిన్ను తయారు చేసుకునే శక్తి మాత్రమే సన్నగిలుతుంది. మిగిలిన మధుమేహాలు ఏ వయసులో అయినా రావచ్చు. టైప్ 5 బాల్య కౌమారాల్లో మాత్రమే దాపురిస్తుంది. లక్షణాలు, ప్రభావాలు మొదటి 4తో సమానంగా ఉంటాయి. టైప్ 1, టైప్ 2లతోనే కాక టైప్ 5తోనూ జీవితకాలం కలిసి బతకవలసిందే. అటు మధుమేహం దాడిని, ఇటు పోషకాల లోపాలని ఒంటి చేత్తో ఎదిరించవలసిందే. బక్కపల్చ శరీరాలకిది శక్తికి మించిన పరీక్ష. దీనికి ఒకే ఒక్క కారణం, అది పోషకాల లోపం. మనిషికి ఆహారమే ఔషధం, ఆహారమే ఇంధనం. పల్లెల్లోని పదార్థాలే ఆరోగ్య అనారోగ్యాల్ని నిర్ధారిస్తాయి. తినే తిండిలో పోషకాలు లోపిస్తే చిన్న చిన్న రోగాలు సైతం దీర్ఘకాలిక రుగ్మతులుగా మారిపోతాయి. పిల్లల్లో వయసుకు తగిన ఎదుగుదల ఉండదు. బుద్ధి వికాసము అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆ ప్రభావం కౌమారి యవ్వనాల్లోనూ వెంటాడుతుంది. ఏళ్ల తరబడి కొనసాగే పోషక విలువల లోపం మధుమేహానికి కూడా దారితీస్తోంది. పేదరికం, భోజన విధానంలో లోపాలు, కరువు కాటకాలు, యుద్ధ ప్రభావాలు, కన్నవారి అవగాహనారాహిత్యం కొందరు పిల్లలకు శాపంగా మారుతున్నాయి. తీవ్రమైన పోషకాల కొరత వల్ల రోగనిరోధక శక్తి మందగిస్తుంది. ఆ ప్రభావంతో క్లోమగ్రంథి పనితీరు దెబ్బతింటుంది. పొట్ట వెనుక అడ్డంగా సుమారు 15 సెంటీమీటర్ల పొడవు ఉండే అవయవం ఇది. ఇన్సులిన్తో పాటు ఇతర హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ క్లోమగ్రంథి నిర్మాణంలో లోపం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పడిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఎంతో కొంత తయారైన
దాన్ని వినియోగించుకునే సత్తువ శరీరానికి ఉండదు. దీంతో ఒంట్లో గ్లూకోజ్ అసాధారణంగా పెరిగిపోతుంది. దీన్నే టైప్ 5 డయాబెటిస్ అంటారు. దాదాపు 50% సందర్భాలలో టైప్ 5 జన్మతహా కూడా రావచ్చు. తల్లిలో పోషక విలువల లోపం ఉన్నప్పుడు గర్భస్థ దశ నుంచే బిడ్డలకు ఈ సమస్యలు మొదలవుతాయి. పిండంలో క్లోమగ్రంథి నిర్మాణ ప్రక్రియ సజావుగా సాగదు. దీంతో ఆ వ్యవస్థ బలహీనంగా తయారవుతుంది. పుట్టి పెరిగి పెద్దయ్యాక కూడా శరీరం తన అవసరాలకు సరిపడా ఇన్సులిన్ను ఉత్పత్తి చేసుకోలేదు. ఎదుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. కొందరిలో జన్మతహా క్లోమగ్రంథి బలహీనంగా ఉన్న టీనేజ్లోనే టైప్ 5 లక్షణాలు బయటపడటానికి ఒక కారణంగా మారుతుంది. కౌమార దశలో జీవక్రియలు ఎంతో కొంత వేగవంతం అవుతాయి. దాంతోపాటు ఆకలి కూడా పెరుగుతుంది. గతంలో కంటే 2 ముద్దలు ఎక్కువ తినేసరికి గ్లూకోజ్ ఉత్పత్తి అధికంగా అవుతుంది. అందుకు సరిపడా ఇన్సులిన్ తయారు కాదు. కాబట్టి ఒంట్లో చక్కెర నిల్వలు పేరుకుపోతాయి. ఫలితంగా టైప్ 5 మధుమేహం వల్ల చిక్కుకుంటారు. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, పీలగా గాలి కొట్టుకుపోయేలా ఉంటారు పిల్లలు. బరువు కూడా అంతంత మాత్రమే. సాధారణ ఆరోగ్యవంతుల శరీర ఎత్తు బరువు నిష్పత్తి 18.5 నుంచి 24.9 మధ్య ఉండాలన్నది నియమం. వీళ్ళ బిఎంఐ మాత్రం 18.5 లోపే చూపిస్తుంది. శరీర కొవ్వు కూడా 10 నుండి 12% మించదు. ఆ పరిమాణం ఆరోగ్య ప్రమాణాల ప్రకారం కనీసం 20 నుండి 25% ఉండాలంటారు. శరీరానికి అవసరమైన శక్తి వనరులు ట్రైగ్లిజరైడ్ల రూపంలో ఇక్కడ నిక్షిప్తం అవుతాయి. ఆ కొవ్వు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. షాక్ అబ్జార్బర్లా పనిచేస్తూ శరీరాన్ని ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. తగినంత శరీర కొవ్వు లేకపోతే చిన్నపాటి దెబ్బలకే కుప్పకూలిపోతారు. ఓ మోస్తరు ప్రమాదం జరిగినా కోలుకోలేనంతగా గాయపడతారు. వీటికి అదనంగా డయాబెటీస్ చెడు ప్రభావాలు ఉండనే ఉంటాయి. గొంతు తడారిపోవటం, అతిమూత్ర సమస్య, ఒంటి నొప్పులు, దృష్టి దోషాలు, వినికిడి లోపాలు తరచూ ఇబ్బంది పెడతాయి. చిగుళ్ళవాపు, మూత్రకోశ ఇన్ఫెక్షన్ ప్రశాంతంగా ఉండనియవు. రక్తహీనత పెరిగిపోతుంది. ఎముకలు గుల్లబారతాయి. ఆడపిల్లలు యుక్త వయసు వచ్చాక కూడా రజస్వల కారు. అబ్బాయిల్లో మీసాలు, గడ్డాల్లాంటి కౌమార చిహ్నాలు కనిపించవు. అన్ని వైపుల నుంచి జరిగే దాడిని ఆ బలహీన శరీరం తట్టుకోలేకపోతుంది. చిగురుటాకులా వణికిపోతుంది. ఆ సమయంలో కన్నవారే వెన్నంటి నిలవాలి. బిడ్డలో వయసుకు తగిన ఎదుగుదల లేకపోయినా, మరీ బలహీనంగా కనిపించినా, సరిగా తినకపోయినా, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలున్నా, తరచూ జ్వరాలు, విరోచనాలు, జననాంగ ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పడుతున్నా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. చికిత్స ఆలస్యమై కొద్దీ మూత్రపిండాలు, గుండె, కాలేయం ఇలా అన్ని వ్యవస్థలపైన ప్రభావం పడుతుంది. మన దేశంలో మధుమేహ రోగుల్లో 5% వరకు టైప్ 5 బాధితులు ఉన్నారు. తమిళనాడులోని వేలూరులో ఉన్న ఒక క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ఎండోక్రైనాలజీ విభాగం ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ నిహాల్ థామస్కు వరల్డ్ డయాబెటీస్ ఫెడరేషన్ నేతృత్వంలోని టైప్ 5 నిపుణుల బృందంలో స్థానం కల్పించడానికి ఇది ప్రధాన కారణం. పేదరికానికి, పోషకాలకు ముడిపెట్టి టైప్ 5 మధుమేహాన్ని పేద వర్ధమాన దేశాలకే పరిమితమైన సమస్యగా ముద్ర వేశారు. అయితే భారతదేశం ఈ సూత్రీకరణలో ఇమడలేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి విభిన్నమైనది. మన దగ్గర గత దశాబ్దాలలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. సంక్షేమ పథకాల పుణ్యమాని నగదు రూపంలోనో, సబ్సిడీల ద్వారానో దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో కొంత సాయం అందుతోంది. ఆకలి ఓ తీవ్ర సమస్య కానే కాదిప్పుడు. అదే సమయంలో ఆరోగ్య చైతన్యం, పోషకాల పట్ల అవగాహన మాత్రం పెరగడం లేదు. ఆయా కుటుంబాలు ఆహారపు అలవాట్లు కూడా టైప్ 5కు ఊతమిచ్చేలా ఉంటున్నాయి. చాలా సందర్భాల్లో భోజనంలో వైవిధ్యం ఉండదు. 1-2 దినుసులకే పరిమితం అవుతారు. ఫలితంగా శరీరానికి సంపూర్ణ పోషకాలు లభించడం లేదు. కొంత ముందు చూపుతో ఇతర ఖర్చులు నియంత్రించుకుంటే పిల్లలకు నాణ్యమైన భోజనం అందించవచ్చు. మరోవైపు పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి జీవనశైలి
ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. వీళ్లకు సంపాదన, కొనుగోలు శక్తి రెండూ ఎక్కువే. తిండికి ఎంతైనా ఖర్చు చేస్తారు. కాకపోతే వాళ్ళ భోజన అభిరుచుల్ని మార్కెట్ శక్తులు ప్రభావితం చేస్తాయి. ఇప్పటికే పరాయి ఆహారపు అలవాట్లు డైనింగ్ హాల్లోకి చొరబడ్డాయి. కార్బొనేటెడ్ డ్రింక్స్, జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ రుచులకు బానిసలైపోయారు. సాంప్రదాయ ఆహారంలో పుష్కలంగా లభించే ప్రోటీన్లు, సూక్ష్మ పోషకాలు, కీలక విటమిన్లకు దూరమయ్యారు. అదే అదనుగా పిల్లల ఒంట్లో చెడు కొవ్వు పేరుకుపోయింది. తిండిలో కార్బోహైడ్రేట్లు మోతాదును మించాయి. ఆ ప్రభావాలు పెరిగే కొద్దీ రక్తపోటు పైకి వెళ్తోంది. క్లోమగ్రంథి బలహీనపడుతోంది. దిగువ మధ్యతరగతి పిల్లలు పోషకాలు అందక బక్కచిక్కిపోతే, సాధారణ ఎగువ మధ్యతరగతిలో పోషకాల్ని విస్మరించి ఊబకాయానికి గురవుతున్నారు. అంతే తేడా. రకాలు వేరు కావచ్చు, కానీ ఇద్దరి ఉమ్మడి శత్రువు ఈ టైప్ 5 మధుమేహమే అవుతోంది. ఈరోజు మనం పిల్లల్లో ముఖ్యంగా టైప్ 5 మధుమేహం కనబడటానికి గల కారణాలేమిటో చూసాం కదండి. దీనిపై మరిన్ని అంశాలు మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.